మున్సిపల్ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన చిట్టిబాబు 2 వార్డులు గెలిపించడంలో కీలక పాత్ర చిట్టిబాబును అభినందించిన మంత్రి దామోదర్. జోగిపేట ఆందోళన మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో 15వ వార్డు కౌన్సిలర్గా 205 ఓట్ల మెజార్టీతో విజయ దుందుబి మోగించారు. గత ఎన్నికల్లో 17వ వార్డులో గెలుపొందిన చిట్టిబాబు ఈసారి రిజర్వేషన్ అనుకూలించగా 15వ వార్డు నుంచి పోటీ చేయడంతో ఆ వార్డులోని మైనార్టీలు, రజకులు, ఆర్యవైశ్య, ముదిరా సోదరులు ఆదరించడంతో బీఆర్ఎస్ అభ్యర్థిపై అవలీలగా గెలుపొందారు. రెండవసారి కౌన్సిలర్గా ఎన్నికైన సందర్భంగా వార్డుకు చెందిన ప్రజలు, యువకులు, మైనార్టీలు కౌంటింగ్ కేంద్రం వద్ద నుంచి రోడ్డుపై ర్యాలీని నిర్వహించారు. బ్యాండు, మేళాలతో బాణసంచాలు కాలుస్తూ ముందుకు కదిలారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు ఆయన్ను అభినందించారు. శాలువాలు, పూలదండలతో సన్మానించారు. చిట్టిబాబును అభినందించిన మంత్రి దామోదర్ 15వ వార్డు కౌన్సిలర్గా గెలుపొందిన చిట్టిబాబును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి దామోదర్ రాజనరసింహ అభినందించారు. 15వ వార్డుతో పాటు 17వ వార్డు ఎస్టీ అభ్యర్థిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 5 ఏళ్లుగా ఈ అవార్డులో అనేక సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిన విషయం కూడా అందరికీ తెలిసిందే. దీంతో ఈ వార్డును గెలిపించే బాధ్యతను చిట్టిబాబుపై మంత్రి దామోదర్ ఉంచారు. మంత్రి ఆదేశాలతో తాను అభ్యర్థిగా నిలిచిన వార్డుతో పాటు 17వ వార్డులో అభ్యర్థి గెలుపు కృషి చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అబీద్, మహమ్మద్ ఖలీద్, వీరేశం, అశోక్, అడ్డుపోలి షేక్ అలీ పాల్గొన్నారు. चौड़ा करके ठहर तो आते మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.